అభిషేకం అప్పుడు కూర్చోండి, కింది వాళ్ళకి కనపడుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఉండకండి అక్కడ. కిందికి దిగుతే మంచిది, ఒక ఇద్దరు ముగ్గురు అందరు కలిసి వీక్షించబోతున్నాం. భక్తులందరూ కూడా కళ్ళారా వీక్షించి మన అనేక జన్మల యొక్క పాపాన్ని తొలగించుకొని భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదించమని ఆ జగజ్జన్ని కోరుకుందాం. అమ్మవారికి ఇప్పుడు శ్యామల అమ్మవారి దేవాలయంపై మాతా దేవాలయ కుంభాభిషేకం చేశారు. ఆత్మానం ప్రచేతదా సహస్రధారేణ భక్తుల గమనిక. అయ్యో మా పైన నీళ్లు పడలేదు అనుకునే పని లేదు. మీ అందరిపైన కూడా వేదిక వద్ద కూర్చున్నప్పుడు అర్చకుడిని అందరిపైన కూడా జలాన్ని ప్రోక్షణ చేస్తారు. కాబట్టి భక్తులు గమనించండి, ఇబ్బంది పడకండి. కేవలం మీరు కళ్ళారా కార్యక్రమాన్ని వీక్షించండి, కేవలం చూడండి. ఆ జలం పైనుంచి పడాలి అనుకోకండి. మీ అందరికీ కూడా ఆ జలమే వేదిక ముందు కూర్చున్నప్పుడు మీ అందరిపైన కూడా ఋత్వికులు అయ్యగారు వచ్చి మంత్రపూర్వకంగా చదువుతారు. కేవలం మీరు కార్యక్రమాన్ని వీక్షించండి.